ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులను వేదిక మీదకు ఆహ్వానించుకోబోతున్నాం. మన బందరు ఆడపడుచు గౌరవనీయురాలు కొర్లపాటి హెప్సిబా గారిని స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిద్దాం. మనందరి కరతాళ ధ్వనులతో ఆత్మీయ అతిథిని వేదికపైకి ఆహ్వానిద్దాం. శ్రీమతి కొల్లు నీలిమ, చైర్పర్సన్ కొల్లు ఫౌండేషన్ వారిని సాదరంగా వేదికపైకి తోడ్కొని వస్తూ ఉన్నారు. శ్రీమతి హెప్సిబా రాణి గారు, IAS అండ్ సెక్రటరీ టు ద స్టేట్ ఆఫ్ కర్ణాటక, వారికి హార్టీ వెల్కమ్ తెలియజేస్తూ కొల్లు ఫౌండేషన్ ప్రెజెన్స్ యువ కెరటాలు 2025కి గౌరవనీయులు స్వాగతం తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ఆడబడుచు బందర్లో చదువుకుని మరి ఇంత ఉన్నతమైనటువంటి స్థానానికి రావడం అంటే చాలా తక్కువ. బందర్లో IAS ఆఫీసర్ అయినటువంటిది. భవిష్యత్తులో వారిని ఆదర్శంగా తీసుకొని ఏ రకంగా వారు కష్టపడ్డారు, ఆల్ ఇండియా 20వ ర్యాంక్ ఎలా సాధించారు, ఆ వివరాలన్నీ కూడా మీతో చక్కగా సంభాషిస్తారు. రేపు ఎవరికి ఏ సలహాలు సూచనలు కావాలన్నా తప్పకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి మీరు కొద్దిగా మా వాళ్ళకి గైడ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి గట్టిగా ఒకసారి హెప్సిబా రాణి గారికి స్వాగతాన్ని తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. విజ్ఞానం, వినోదం, వికాసం ఈ యొక్క థీమ్తో కొల్లు ఫౌండేషన్ 2014 నుంచి మచిలీపట్నం మన ఊర్లో మనందరి మధ్యలో మనందరితో కలిసి ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మనందరికీ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి, స్పెషల్లీ నాకు హోమ్ కమింగ్ లాగా బెంగళూరులో ఉంటే 2 days బ్యాక్ 1 week నుంచి సార్ మా ఫ్యామిలీ, మా పేరెంట్స్తో మాట్లాడారు, నాతో మాట్లాడి ఖచ్చితంగా మచిలీపట్నం మన ఊరు, నన్ను ఆడపడుచు అని ఇంట్రడ్యూస్ చేశారు. ఐ రియలీ ఫీల్ ఐఎమ్ డాటర్ ఆఫ్ దిస్ సాయిల్. అండ్ ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఇట్ ఈస్ వెరీ కమెండబుల్ సార్. 800, 500 నంబర్ నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 30,000 స్టూడెంట్స్ అందరినీ ఇక్కడ మీరు ఇంత మంచి ఈవెంట్లో అందరూ పార్టిసిపేట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కల్పించారు. ఈ కొల్లు ఫౌండేషన్ చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమం అంతా డిజైన్ చేసి ఆర్గనైజ్ చేసిన చైర్పర్సన్ నీలిమా మేడం, ఈ ప్లేస్ని రిప్రజెంట్ చేస్తూ మన యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ అనే నేను చెప్పాలి, కొల్లు రవీంద్ర సార్, ఈ స్టేజ్ మీద ఈరోజు మంచి మాటలు. నేను యాక్చువల్లీ చాలా ఇక్కడ నేను ఉన్నప్పుడు స్టూడెంట్ కాబట్టి నేను స్టూడెంట్గానే వచ్చాను. నేను నిజంగా కలెక్టరు, ఆడపడుచు, నేను డాటర్, ఈ ప్లేస్ ముద్దు బిడ్డ అని నేను మా డాడీ ఎప్పుడు అనేవాళ్ళు. సో నేను అదే ఫీలింగ్, ఆ సెంటిమెంట్తోనే ఇంటికి వచ్చినట్టు ఈరోజు చాలా ఇన్ఫార్మల్గా మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వటానికి వచ్చాను. ఈరోజు మనతో మాట్లాడిన నారాయణరావు గారు, రామకృష్ణ గారు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, మనకి మంచి డైరెక్షన్, టోన్ సెట్ చేశారు. మనతో ఉన్న ఆఫీసర్స్ ఆఫ్ నేవీ, విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఈ కోస్ట్, ఈ కనెక్షన్ మంచిగా మనందరికీ మళ్ళీ ఈ సెలబ్రేషన్లో వాళ్ళ ప్రెజెన్స్ ఉండటం మీ అందరికీ ఇన్స్పిరేషన్ కోసం ఈ ఆర్గనైజర్స్ అందరినీ కలిపి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి పిలిచినందుకు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ తెలుపుతున్నాను. ఇక్కడ నేను 2nd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు
సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్, మచిలీపట్నం, పరాస్పేట, ఫ్రెంచ్ పేట అని కూడా మనం స్టైల్గా చెప్పుకునే వాళ్ళం. పరాస్పేట సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో నేను 2nd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, మా డాడీ ఇక్కడ కలెక్టరేట్లో ఇంజనీర్గా పనిచేయటం హౌసింగ్ కార్పొరేషన్లో. ఆ టైం నుంచి నేను స్కూల్లో ఇక్కడ ఫార్మాటివ్ ఇయర్స్, ఒక స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ ఏదైతే ఉంటుందో అలాంటి ఫార్మాటివ్ ఇయర్స్, ఆ ఫేజ్లో నేను మచిలీపట్నం స్కూల్లో చదవటం, ఇక్కడ ఉండటం జరిగింది. ఆ 7 ఇయర్స్ నాకు ఒక 7 డెకేడ్స్కి కావాల్సినంత మంచి ఫౌండేషన్ వేయటానికి ఈ సాయిల్, ఈ ప్లేస్, ఈ పీపుల్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. నేను స్పెషల్లీ ఈరోజు నిన్న రాత్రి బెంగళూరు నుండి వచ్చాను, మార్నింగ్ విజయవాడ నుండి బయలుదేరి రాగానే ఫస్ట్ నా రిచువల్ మచిలీపట్నంకి వచ్చానంటే మా స్కూల్కి వెళ్ళి ఒకసారి మా టీచర్స్ మా స్కూల్లో చూసుకొని అక్కడ నుండి ఇక్కడికి వద్దామని వెళ్ళి ఇప్పుడే జస్ట్ అక్కడ నుండి వస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఐ థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఐ థింక్ స్టూడెంట్స్ అందరూ ఈ ప్రోగ్రాంలో ఇంత యాక్టివ్గా నిన్న కాంపిటీషన్స్ అందరూ అన్నిట్లో పార్టిసిపేట్ చేశారు అని విన్నప్పుడు నేను కూడా స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటున్నాను. ఏ ఆపర్చునిటీ వచ్చినా స్కూల్లో ఉన్నప్పుడు అన్ని ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకుండా అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి. అన్నిట్లో మనం మన టాలెంట్, మన స్కిల్స్ ఏమున్నాయో అది ఇంప్రూవ్ చేసుకోవటానికి ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. నేను 2nd స్టాండర్డ్ టు 8th స్టాండర్డ్ ఇక్కడ ఉన్నప్పుడు మా డాడీ కలెక్టరేట్లో పనిచేయటం వల్ల ఆయన బెస్ట్ ఇంజనీర్గా ఆయన ప్రతిరోజు ఐఏఎస్ ఆఫీసర్స్తో, మినిస్టర్స్తో, సీఎం గారితో, అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ 97 to 2002, 2004 ఆ టైంలో కంటిన్యూస్ వీసీ మీటింగ్, కంటిన్యూస్ రివ్యూ, గుడ్ గవర్నెన్స్ గురించి అప్పుడు చాలా ఒక విజన్ 2020, గుడ్ గవర్నెన్స్, వీటన్నిటి గురించి ఒక ఫోకస్, ఒక స్ట్రాటజీతో మన స్టేట్ బిల్డ్ చేసుకుంటున్న టైం. ఆ టైంలో నేను అదంతా చూసి నేను ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, నేను పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మన కంట్రీలో ఉన్న బెస్ట్ ఆపర్చునిటీ యంగ్ పీపుల్కి ఒక 25 years లోపల ఒక మంచి ఆపర్చునిటీ, ఒక మనకి పొజిషన్, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే అది నేను ఖచ్చితంగా సాధించాలి అని స్కూల్లో ఉన్నప్పుడు చాలా డిటర్మినేషన్తో ఒక గోల్ సెట్ చేసుకున్నాను. ఆల్ స్టూడెంట్స్, ఆల్ పీపుల్ ప్రెజెంట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ టుడే, ఫస్ట్ థింగ్ మనం ఏమి గోల్ అన్నది, మన లైఫ్ పర్పస్ అనేది, వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ సోల్, వాట్ ఈస్ దట్ ఐ వాంట్ టు డూ ఇన్ దిస్ లైఫ్, వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ద థింగ్ దట్ ఐ వాంట్ టు అచీవ్ ఇన్ మై లైఫ్, అది ఏంటి అని డిఫైన్ చేసుకొని దానికి కావాల్సిన వనరులు మనము ఫస్ట్ వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అని ఒక కొటేషన్ ఉంది. సో మనం ఏదైతే గోల్ మనం క్లియర్గా ఒక పర్పస్ఫుల్గా చూస్ చేసుకుంటామో అది చూస్ చేసుకొని మనం దానికోసం వర్క్ చేయటం స్టార్ట్ చేసామంటే వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్. అండ్ వెన్ యాజ్ స్టూడెంట్స్ మీరు ఎర్లీ టైంలో మీరు టీనేజ్లో ఉన్నప్పుడు, 20sలో ఉన్నప్పుడు ప్లాన్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ఏ రిసోర్సెస్ కావాలో అది సమకూర్చుకొని మన బెస్ట్ ఆఫ్ ది ఎబిలిటీ, ఇందాక సార్ చెప్తూ 18 గంటలు చదవాలి అన్నారు. నేను యాక్చువల్లీ ఎగ్జాజరేషన్ కాదు, ఎన్ని గంటలు ఏంటి అన్న దానికంటే ఫస్ట్ నుంచి 24 గంటలు ఉంటే 30 గంటలు చదవాలి అన్న ఒక స్పిరిట్తోనే ఎక్కువ పని చేయాలి, ఎక్కువ చదువుకోవాలి, ఎక్కువ టైం, ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ అవుట్పుట్ ఉండాలి అన్న ఒక అంబిషన్, విజన్. నేను ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళాను. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మాస్టర్స్ చాలా సీరియస్ అకాడమిక్ ప్రోగ్రామ్. అలాంటి ప్రోగ్రామ్ చేసేటప్పుడు నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా చేయటం జరిగింది. అదే టైంలో ఒక పక్క కాలేజీలో ఎగ్జామ్ రాస్తూ ఇంకొక సైడ్ యూపీఎస్సీ వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్ ప్రాసెసే 1.5 year లాంగ్. అలాంటి లాంగెస్ట్ డ్యూరేషన్ ఉన్న ఎగ్జామ్. అండ్ ఇప్పుడు చూస్తే 10 lakh ఆస్పిరెంట్స్ ప్రతి ఇయర్ అప్లై చేస్తారు. అలాంటి ఎగ్జామ్లో నేను
మంచి పొజిషన్లో ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వాలి అని ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఆ 2-3 ఇయర్స్ ప్రతిరోజు 100 అవర్స్ అనుకొని చదవటమే. ప్రతి గంట ఒక 4 గంటలు ఎంత చదవాలో అంత చదువుతూ మన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవటం, అది మన పర్పస్ ఆల్రెడీ సెట్ అవటం వల్ల ఆ నాలెడ్జ్ ఎలాగా గెయిన్ చేసుకోవాలి, ఆ పొజిషన్కి ఎలా రీచ్ అవ్వాలి, దాని తర్వాత మనం ఏం చేయాలి అన్నది చాలా క్లియర్గా నేను చేయటం జరిగింది. ఇక్కడ మచిలీపట్నం స్కూల్ తర్వాత నేను నూజివీడు టౌన్ స్కూల్లోనే మళ్ళీ 9th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు చదివాను. ఇంటర్మీడియట్లో అప్పుడు ప్రతిభా పురస్కార్ అవార్డు స్టేట్ లెవెల్ ఫస్ట్ ర్యాంక్ రావడంతో నాకు 12th స్టాండర్డ్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అవార్డు ఇచ్చారు. దాని తర్వాత నేను విమెన్స్ కాలేజ్, ఇలాంటి హిందూ కాలేజ్, నేషనల్ కాలేజ్, ఇలాంటి ప్రెస్టీజియస్ కాలేజెస్ అయిన ఒక కోటి విమెన్స్ కాలేజ్ హైదరాబాద్లో నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదవాల్సిందే. మా డాడీ వర్క్ చూసి మన స్టేట్, మన నేబర్హుడ్, మన సొసైటీని చూసి నేను ఖచ్చితంగా సివిల్ సర్వెంట్ అవ్వాలి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదవాలి, మన ప్రజల గురించి మన అవగాహన, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ చదవాలి అని. అందరికీ తెలుసు ఆంధ్రాలో ఇంజనీరు, డాక్టర్ అంటేనే చదువుకున్నట్టు. హ్యుమానిటీస్, ఆర్ట్స్ అంత సీరియస్గా తీసుకొని టైం అది. అలాంటి టైంలో ఇంజనీర్ అయినా మా నాన్నగారు, మై పేరెంట్స్, మై ఫ్యామిలీ హెస్ బీన్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. దే హ్యావ్ గివెన్ మీ ద చాయిస్ టు చూస్ నేను ఏ స్ట్రీమ్లో ఈ గోల్ని రీచ్ అవుతాను అన్నది నాకు వాళ్ళు నన్ను నమ్మి నాకు ఆ చాయిస్ ఇచ్చారు. యంగ్ స్టూడెంట్స్ మీరు అందరూ ఇక్కడ ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ప్లాన్ చేసుకోండి. దానికోసం ఎవరు సపోర్ట్ తీసుకోవాలి, హెల్ప్ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవచ్చు. అది పేరెంట్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, ఇలాంటి ఫౌండేషన్, లాట్ ఆఫ్ వెల్ విషర్స్, మన సొసైటీలో మంచి పెద్దలు మనకి గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరు అయితే ఇన్స్పిరేషన్ ఇచ్చి మనకి కొంచెం గైడెన్స్ ఇవ్వగలుగుతారో, అలాంటిది మిస్ చేసుకోకుండా మీ యూత్ ఫేజ్, యువ కెరటాలు అని, ఆ కెరటం అనేది యాక్చువల్లీ ఇట్ షుడ్ ఆల్వేస్ స్టే యంగ్. మీ ఆ టీనేజ్ 20sలో ఉన్నప్పుడు ఆ డెసిషన్ ఏదైతే తీసుకుంటారో అది మంచిగా ప్లాన్ చేసుకొని దానికోసం పనిచేయాలి అని మీ అందరికీ నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో నుంచి ఐ ఫీల్ ఇట్ ఈస్ అచీవబుల్ అండ్ డూవబుల్. సో మీరు అది చేస్తారనుకుంటున్నాను. నేను గ్రాడ్యుయేషన్ విమెన్స్ కాలేజ్ కోటిలో చదివినప్పుడు ఐ వాజ్ ఆల్సో ద హిస్టారికల్ టాపర్ ఆఫ్ విమెన్స్ కాలేజ్. 1924లో మా కాలేజ్ స్టార్ట్ చేశారు. నేను అక్కడ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ ఈ 3 సబ్జెక్ట్స్ చదివాను. ఇది కాకుండా ఇంగ్లీష్ లిటరేచర్ వాళ్ళకంటే నేను ఇంగ్లీష్లో హైయెస్ట్ మార్క్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్, ఆల్ సెమిస్టర్స్ I have topped historically in the university. So this was possible because ఒక గోల్ పెట్టుకున్నాం, దానికోసం ఏమి కష్టం, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఏదైతే చేయాలో అదంతా చాలా ఇన్ ఎ వెరీ ఆర్గనైజ్డ్ మేనర్ ఆ టైంలో నేను చేయటం జరిగింది. దాని తర్వాత ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళాను. ఢిల్లీ యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు ఆల్ ఇండియా 4th వచ్చింది. నేను పాస్ అవుట్ అయినప్పుడు 3rd పొజిషన్లో యూనివర్సిటీలో. అకాడమికల్లీ ఆల్సో ఐ డిడ్ వెరీ వెల్. దిస్ ఈజ్ మై హంబుల్, లైక్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, ఎ వెరీ హంబుల్ అడ్వైస్ టు ఆల్ స్టూడెంట్స్. మనం అకాడమికల్లీ మన కెరియర్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని సీరియస్ స్టూడెంట్గా మనం ప్రిపేర్ అయ్యామంటే ఏదైనా సాధించవచ్చు. దాంతోపాటు ఇక్కడ విజ్ఞానం, వినోదం, వికాసం, సో ఆ సీక్వెన్స్లో మనం ఫస్ట్ అది అచీవ్ చేసామంటే ఆటోమేటికల్లీ ఆ డెవలప్మెంట్, ఆ వికాసం అనేది ఏంటిదో అది ఖచ్చితంగా నిజమవుతుంది మన లైఫ్స్లో. ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ ద డ్రీమ్స్. అబ్దుల్ కలాం సార్ ఒక కోట్ ఉంటుంది అబౌట్ హ్యావింగ్ ఎ బిగ్ డ్రీమ్. స్మాల్ ఎయిమ్ ఉండకూడదు, మనందరికీ బిగ్ డ్రీమ్ ఉండాలి. స్మాల్ ఎయిమ్ ఈజ్ ఎ బిగ్ క్రైమ్ అని చెప్పారు ఆయన.
as young students have a big dream, have a big goal. I think if you look at the ఇందాక చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు సార్, or if you take the case of our Prime Minister Modi ji, or పవన్ కళ్యాణ్ సార్, or మన కొల్లు రవీంద్ర సార్, ఎవరిది మనము ట్రాజెక్టరీ వాళ్ళ జర్నీ చూసినా, మనము ఎక్కడి నుండి స్టార్ట్ చేసాము, ఏమి అచీవ్ చేసాము, ఆ జర్నీ మనం చూసినప్పుడు వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. ఎవరైతే ఒక పర్పస్తో వాళ్ళ గోల్ కోసం నిరంతరం శ్రమిస్తారో వాళ్ళ కళలన్నీ సాకారం అవుతాయి, అవన్నీ నిజం అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ నా లైఫ్లో ఒక 10 yearsలో నేను స్టూడెంట్గా అందరితో పాటు నార్మల్ టౌన్ స్కూల్లో చదువుకొని హైదరాబాద్ వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, కాలేజ్లో ఎగ్జామ్ అయిపోయింది, నెక్స్ట్ రోజు యూపీఎస్సీ రాశాను. యూపీఎస్సీ రాసినప్పుడు ఒకసారి నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయటం అవ్వలేదు, బట్ నెక్స్ట్ టైం రాసినప్పుడు అసలు మనకు కావాల్సింది ఒక్క సీటు, అక్కడ ఎన్ని సీట్లు ఉన్నా మనకు కావాల్సింది ఒక్క సీటు. మనం ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే దానికి మ్యాక్సిమం ఎఫర్ట్ ఈ అటెంప్ట్లో ఇవ్వాలి అని నేను ఒక గోల్ పెట్టుకున్నాను. అప్పుడు ఆల్ ఇండియా 20th ర్యాంక్ నేను జనరల్ మెరిట్లో సెలెక్షన్ అవ్వటం జరిగింది 2011లో. ఒక 23 years టైంలో నేను ఆల్ ఇండియాలో ఇంత మంచి పొజిషన్, ఈ ర్యాంక్ అచీవ్ చేయగలిగాను అంటే లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ప్లానింగ్ అండ్ డిలిజెంట్ ఎఫర్ట్ దానికోసం మేము అందరం చేయటం జరిగింది. దాని తర్వాత కూడా నా జర్నీ నేను ఒకటి అయితే నమ్ముతాను, అండ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, మన డెమోక్రసీ ఈజ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ అవర్ కంట్రీ. నేను సివిల్ సర్వెంట్గా, స్టూడెంట్గా సివిక్స్ బుక్స్లో చదువుకున్నాను. అప్పుడు కూడా మచిలీపట్నం మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్, కోనేర్ సెంటర్ రోడ్, ఇవన్నీ మంచి మెమరీ, ఈ ఇమేజెస్ అన్నీ నాకు, బికాస్ నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండటంతో నేను కల్టివేట్ చేసుకున్నాను, చూడటం, దాని నుంచి మనం ఏమి మంచి నేర్చుకోవచ్చు అన్నది. సివిక్స్, మన డెమోక్రసీ ఏదైతే ఉందో ఆ డెమోక్రసీలో మన లీడర్స్ని చూస్తే వాళ్ళు సిటిజన్స్ కోసం కంటిన్యూస్గా ఒక ప్యాషన్ ఫర్ పీపుల్, ఇది వేరే చోటలా కాకుండా మనం అందరం కలిసి ఒక సమాజంగా మన దేశాన్ని కట్టుకోవాలి అనే ఒక స్పిరిట్తో ముందుకు వెళ్తున్నది. అలాంటి ఒక మంచి ఉద్దేశంతోనే ఈ ఫౌండేషన్ నేను విన్నాను. మంచి యాక్టివిటీస్ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ కోసం, విమెన్ కోసం, నీలిమ మేడం కూడా మంచి ఇంట్రెస్ట్ తీసుకొని అంతా ఆర్గనైజ్ చేయటం. ఇన్ఫ్యాక్ట్ షీ వాజ్ టెల్లింగ్ మీ అబౌట్ ద లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇలాంటి ఒక మంచి గోల్ పెట్టుకొని చేస్తున్నాము అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ నేను లాస్ట్ 10 yearsలో కర్ణాటకలో ఐఏఎస్ ఆఫీసర్గా కూడా ఏ ఆపర్చునిటీ వచ్చినా, బికాజ్ సివిల్ సర్వీసెస్ అనేది ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ జర్నీ. ర్యాంక్ వచ్చిన రోజు ర్యాంక్ వచ్చింది, అందరూ అప్రిషియేట్ చేశారు, అది ఓన్లీ ఎంట్రన్స్. ఆ పబ్లిక్ సర్వీస్ అనే దానికి ఎలక్షన్లో విన్ అవ్వటం ఎలాగో అలాగే మాకు కూడా అది ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది. దాని తర్వాత ప్రతిరోజు ఒక ఎగ్జామే, ప్రతిరోజు ఒక ఛాలెంజే, ప్రతిరోజు మనం పబ్లిక్ కోసం హెల్ప్ చేయడానికి మన ఎఫర్ట్, మన నాలెడ్జ్, స్కిల్స్, టాలెంట్స్ ఏదైతే ఉంటుందో అది మన ఎబిలిటీస్ అన్నీ యూజ్ చేసుకోవాలి. ఎవరైతే వాళ్ళ టాలెంట్, ఎబిలిటీని యూజ్ చేసుకుంటారో అన్ని ఆపర్చునిటీస్ వాళ్ళ వైపు వస్తాయి. So as young students, believe in the beauty of your dreams. Dream high, dream big. You have to think big and set a goal for yourself. And when I see last 2 decades, నేను ఒక స్టూడెంట్ నుంచి ఈ సైడ్ ఇటు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ రావటానికి ఏదైతే చేశానో అది ఈ ఏజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్, ఇన్ఫ్యాక్ట్ కొల్లు రవీంద్ర సార్ మాట్లాడుతూ మంచిగా చెప్పారు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఇన్నోవేషన్ కోసం ఒక హబ్గా మచిలీపట్నాన్ని. ఐ వెరీ impressed to hear about your dreams for the constituency and our people, sir. And I'm very sure బెంగళూరులో ఇలాంటి ఎన్వైర్న్మెంట్ నేను ఇదంతా చూస్తూ ఉంటాను, అలాంటిది ఇక్కడ కూడా మీరు క్రియేట్ చేస్తారు. మన అందరికీ, మన స్టూడెంట్స్ అందరికీ మంచి ఆపర్చునిటీస్ మీరు క్రియేట్ చేస్తారన్న
కాన్ఫిడెన్స్ ఉంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్లాడ్ మీరు ఈరోజు నన్ను పిలిచి అందరు స్టూడెంట్స్తో ఇదంతా షేర్ చేసుకోవటానికి అవకాశం ఇచ్చారు. యాక్చువల్లీ మొన్న చెస్ ఛాంపియన్ గుకేష్ మొన్న న్యూస్ చూడగానే అందరికీ వి ఆల్ కెన్ కనెక్ట్ విత్ అచీవ్మెంట్ ఆఫ్ సమ్ అనదర్ పర్సన్ ఫ్రమ్ అవర్ కంట్రీ హూ హ్యాస్ ఎక్సెల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో. మన పీపుల్ ఎక్సెల్ అయ్యారంటే మనకి అది చాలా ఒక సంతోషమైన విషయం. మనము దానికి కనెక్ట్ చేసుకోగలుగుతాం. అలాంటిది ఇక్కడ నుంచి మంచి టాలెంట్ నా తర్వాత ఖచ్చితంగా ఇంకా నాకంటే పెద్ద పొజిషన్లో మంచి పొజిషన్లో మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటూ నేను లాస్ట్ 10 ఇయర్స్లో నా సర్వీస్లో కూడా ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ మేడం నుంచి అందరి నుంచి అవార్డు తీసుకోవటం, మంచి వర్క్ చేయటం, కోవిడ్ టైంలో ఫస్ట్ వార్ రూమ్ ఇన్ ద కంట్రీ ఏదైతే కోవిడ్ మేనేజ్మెంట్ కోసం టెక్నాలజీ యూజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి మంచిగా ప్రజలకి సహాయం చేయటానికి అవుతుంది అనే పొజిషన్లో నేను ప్లాన్ చేసుకొని బెంగళూరు స్మార్ట్ సిటీ ఎండీగా మంచి పని చేయడానికి అవకాశం దొరికింది. మీరు ఐ రిక్వెస్ట్ ఆల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో, పేరెంట్స్ అండ్ దేర్ సపోర్ట్. ఐ థింక్ రామకృష్ణ గారు చెప్పింది నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంచిగా పేరెంట్స్, టీచర్స్, పెద్దల సహాయం ఎలా ఉండాలి అనేది చెప్పారు ఆయన. అది మనము గ్రహించి పేరెంట్స్ కూడా పిల్లలకి మంచి దిశ చూపిస్తే ఖచ్చితంగా షైన్ అవుతారు. ఈరోజు ఇక్కడికి పిలిచి ఈ యాక్టివిటీస్ అన్నీ ఫ్రూట్ఫుల్ అవ్వాలి సార్. నెక్స్ట్ వాట్ ఎవర్ యూ ప్లాన్ టు డూ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అండ్ నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్లో అడిషనల్ సెక్రటరీగా ఉన్నాను. ఐ థింక్ మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మచిలీపట్నంకి పర్ఫెక్ట్ సార్. మనకి సీపోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని యాక్సెస్ ఉన్న ప్రాంతం. అండ్ అండర్ యువర్ లీడర్షిప్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ యూ విల్ డూ వండర్స్ ఫర్ అవర్ సిటీ. ఐఎమ్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ మన విజన్ ఏదైతే ఉందో 2047 వికసిత్ భారత్, ఆ టైంలో మీరందరూ యూ విల్ స్టిల్ బీ వెరీ వెరీ యంగ్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ఇండియా. మనందరం కలిసి ఆ వికసిత్ భారత్ కోసం ప్రయత్నించాలి. అది ఆ ఫలాలు మనందరికీ ఉండాలని ఈ ప్రోగ్రామ్ మంచి ఇన్స్పిరేషన్ మీరు త్రూ అవుట్ యువర్ వర్క్ మీరు క్యారీ చేసుకుంటారని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి పిలిచిన నీలిమా మేడం, పునీత్ చంద్ర, కొల్లు రవీంద్ర సార్, every single organizer of this beautiful program, I heartfully thank all of you. I especially acknowledge my father, he has come with me today. In fact, because of my parents and the blessings of God, I could reach this position. And I thank the organizers for giving me this opportunity to come back to home. ఇంటికి పిలవకుండానే రావాలి, కానీ మీరు నాకు కరెక్ట్ టైంకి కరెక్ట్గా పిలిచారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చాలాసార్లు నుంచి అనుకున్నాం వారిని పిలవాలని. ఈరోజు మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మరి వారు ఇప్పుడే చెప్పారు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఉన్నామని. దానికి మచిలీపట్నాన్ని ఒక ఎంఎస్ఎంఈ పార్క్కి ప్లాన్ చేస్తున్నాం. 270 ఎకరాల్లో మన ఫిషింగ్ హార్బర్ దగ్గర, గిలకల్దిండి ఫిషింగ్ హార్బర్ దగ్గర పోర్ట్ బేస్డ్ ఎంఎస్ఎంఈ పార్క్ని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. అది అయిన తర్వాత అదన్నీ కూడా మన లోకల్ వాళ్ళకి ప్రతి సంవత్సరం ఒక 100 మందిని ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయాలనే లక్ష్యంతో మనం పెట్టుకోవడం జరిగింది. 5 సంవత్సరాల మినిమం ఒక 500 మందిని మచిలీపట్నం నుంచి ఎంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేసి ఇండస్ట్రియలిస్ట్గా నిలబెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తాం మేడం. అలాగే ఒక మెగా ఇండస్ట్రియల్ పార్క్ కూడా మనకి భారత్ సాల్ట్ అని చెప్పి మన కోనపల్లి తుమ్మలపాలెం దగ్గర ఉంది. దాదాపు 6,000 ఎకరాలు ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్గా చేయడానికి వారు కూడా ఇమీడియట్గా చేయమని చెప్పడం జరిగింది. ఉదయం కూడా వచ్చారు. బ్రోమిన్కి సంబంధించిన ఒక ఇండస్ట్రీ పెడతామని రావడం జరిగింది. రేపు దాంట్లో వచ్చే ఎంప్లాయ్మెంట్ కూడా స్థానికులకే వస్తుంది. దాంతోపాటు ఎక్కువ మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ మనం తయారు చేస్తే చిన్న లెవెల్ నుంచి పెద్ద వరకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం.
మీరు వచ్చి మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు ఒకసారి గట్టిగా వారికి అందరం కూడా అభినందనలు తెలియజేద్దాం. అలాగే వాళ్ళ ఫాదర్ గౌరవనీయులు పెద్దలు విజయ్ కుమార్ గారు మన ముందుకు వచ్చారు. మొన్న నేను వారిని అడిగాను, ఇలా రావాలంటే తప్పకుండా నేను తీసుకొస్తాను, మా పాపని మచిలీపట్నంలో చదువుకుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారిని ఎందుకంటే మరి హెప్సిబా గారు ఈ స్థానంలో ఉన్నారంటే వాళ్ళ తండ్రి గారి పాత్ర ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా వారికి కూడా ఒకసారి గట్టిగా మనందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, If anyone wanted to be an UPSC aspirant, yes, sir. Ask Hi, questions. I am Ananya from Aditya Degree College. మీరు ఐఏఎస్ అయ్యారు. ఇక్కడున్న ఉమెన్స్ అందరూ మీకులాగా ఐఏఎస్ అవ్వాలంటే, మీకులాగా ఇన్స్పిరేషనల్ ఉమెన్ లీడర్గా ఉండాలంటే ఏం చేయాలి మ్యామ్? అనన్య, నైస్ నేమ్. ధైర్యం సర్వత్రా సాధనం. విమెన్ ఫస్ట్ థింగ్, మనకి భయం అనేది లేకుండా కరేజ్, అది ఒక వాల్యూ లాగా మన హ్యాబిట్ లాగా కల్టివేట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. మీరు యంగ్ విమెన్ ఇక్కడ మీ అందరిని చూసినప్పుడు నేను కూడా మీలాగే ఒక గోల్ పెట్టుకొని దానికోసం ఒక 3-4 ఇయర్స్ చాలా ఫోకస్డ్గా ఎఫర్ట్ పెట్టినందుకు మంచి రిజల్ట్ అచీవ్ చేయడానికి అయ్యింది. మీరు స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు మీ గోల్ ఏంటి అనేది సెట్ చేసుకోండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. నేను పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్లో నేర్చుకున్నది ఏంటంటే, మన గోల్ కంటే మన గోల్ నుంచి మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాని మీద మనం ఎప్పుడు ఫోకస్ చేస్తామో ఖచ్చితంగా మన గోల్ నెరవేరుతుంది. సో నా గోల్ అనేది పబ్లిక్ సర్వీస్. మన కంట్రీ కోసం మనం ఏమి చేయగలుగుతాము, ఒక విమెన్ ఇండివిజువల్గా ఈ సొసైటీలో ఎలాంటి పొజిషన్లో ఉండాలి, ఏం చేయాలి, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అన్నది నేను ఒక టార్గెట్ గోల్గా పెట్టుకున్నాను. దాని తర్వాత ఐఏఎస్ అనేది ఒక ప్లాట్ఫామ్, ఒక స్టెప్పింగ్ స్టోన్. మన సర్వీస్, మన ఏదైతే మన గోల్ అని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఐఎమ్ వెరీ హ్యాపీ యూ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ యువర్ గోల్. దానికోసం నాలెడ్జ్, స్కిల్స్, టాలెంట్, దిస్ ఈజ్ ద ఫార్ములా మై ఫాదర్ గేవ్ మీ. దానికోసం ఏదైతే స్కిల్స్ మనం అక్వైర్ చేసుకోవాలో, దట్ కెన్ బి రీడింగ్, రైటింగ్, టేకింగ్ ఇన్స్పిరేషన్, ఇట్ కెన్ బి స్పోర్ట్స్ స్టార్, ఇట్ కెన్ బి యువర్ టీచర్, ఇట్ కెన్ బి ఎ గుడ్ బుక్. ఎక్కువ చదవాలి, ఎక్కువ కష్టపడాలి. దాని తర్వాత ఖచ్చితంగా సక్సెస్ అనేది మీది అవుతుంది. సో హ్యావ్ ద కరేజ్, హ్యావ్ ద విజ్డమ్ అండ్ సక్సెస్ విల్ బీ యోర్స్. థ్యాంక్ యూ. ఇది నేను మొన్న మన పార్కులో ఉన్న గర్ల్స్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పాప వచ్చి తను న్యూజివుడ్ IIITలో సీట్ సంపాదించాలని చెప్పి తను 4th క్లాస్లో ఉన్నప్పుడు ఆ పాప డిసైడ్ అయింది. వాళ్ళ ఫాదర్ జస్ట్ ఒక రిక్షా కార్మికుడు, పనులు కూడా లేవు. అలాగే వాళ్ళ మదర్ ఇంటింటికి వెళ్ళి అంట్లు తోమి ఆ పిల్లని చదివించాలని తప్పంతో చదివించింది. ఆ పాప అనుకున్న IIIT గోల్ కొట్టింది. అది మనకు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యాన్ని మనం సాధించాలి. అది మరి హెప్సిబా గారు కూడా మనకు అదే చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మన గోల్ పెట్టుకోవాలి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా డ్రీమ్, దాన్ని నిజం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ అండి. మరి మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేశారు. ఇప్పుడే మరి నరేష్ బంధు గారు కూడా చెప్పినట్లుగా మీలో ఉన్నటువంటి దానికి ఒక టాలెంట్, మీ ఇంట్రెస్ట్లు, ఇంతవరకు మనం చేసేది ఏంటంటే స్కిల్ సెన్సస్ చేస్తున్నాం మన స్టేట్ గవర్నమెంట్. అలాగే ఒక సైకోమాట్రిక్స్ అనేది ఒక నూతన కాన్సెప్ట్ మన భారతదేశంలో ఎంటర్ అవబోతా ఉంది. ఆ సైకోమాట్రిక్స్ ద్వారా మన అనాలిసిస్, మనలో ఉన్నటువంటి టాలెంట్, వీళ్ళు దేనికైతే సరిపోతారనేది ఆ సైకోమాట్రిక్స్ అనే కార్యక్రమాన్ని త్వరలోనే మన మచిలీపట్నంలో ఉన్నటువంటి యూత్ మొత్తానికి కూడా చేయించి వాళ్ళు ఏ సబ్జెక్ట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ సైడ్ వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ తల్లిదండ్రులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళు నేవీలోకి వెళ్ళడానికంటే నేవీలోకి వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి కావాల్సినటువంటి డైరెక్షన్స్ ఇవ్వడానికి ఒక సైకోమాట్రిక్స్ ఒకటి మనం ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే దాన్ని కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్ ధన్యవాదాలు సార్. కలలు కనండి, కలల్ని
సాకారం చేసుకోండి. ఈనాటి ఈ యువ కెరటాలు 2వ రోజు కార్యక్రమంలో స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చిన మన బందరు ఆడపడుచు స్పెషల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక హెప్సిబా ఐఏఎస్ గారికి కొల్లు ఫౌండేషన్ నుండి ఆత్మీయ సత్కారం. ఇట్స్ ఎ స్మాల్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మరి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి వీరిని సత్కరించుకోబోతున్నాం. గౌరవ మంత్రివర్యులు బండి రామకృష్ణ గారు పెద్దల్ని ఈ సత్కార కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఆహ్వానిస్తూ మన ఆత్మీయ ఆడపడుచు హెప్సిబా కర్లపాటి వారికి కొల్లు ఫౌండేషన్ నుండి సత్కారం. Thank you very much, ma'am, for coming here. Such a great inspirational words. On behalf of Kollu Foundation, we heartfelt thank you. స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చి మన బందరు ఆడపడుచు హెప్సిబా రాణి ఐఏఎస్ గారు. We request please come forward, madam. Come on, once again, give them a big round of applause to Indian Navy. We request Vijay Kumar sir, please come forward. It's a small token of gratitude from on behalf of Kollu Foundation. Thank you very much. Thank you very much, sir. You are one of the greatest and world's real father. Thank you so much.